స్పాట్స్ అయితే ఇవన్నీ కూడా बोलिए लगा हुआ హాయ్ హలో అండి, మరి కొత్తలాతో మేము ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మా హస్బెండ్ అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ అనే ప్లేస్కి అయితే వచ్చారు. మరి ఈ ప్లేస్ అంతా కూడా మీరు చూడబోతున్నారు. ఇంకెందుకంటే ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ముందు భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రీట్. ఆ పక్క ఈ పక్క మీరు షాపింగ్ సెంటర్స్ చూడవచ్చు. ఆ అమృత్సర్కి సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా మీరు ఇరువైపులా, రోడ్డుకు ఇరువైపులా చూడవచ్చు. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ఈ ప్రాంతము. సో అక్కడి నుంచి స్ట్రైట్గా మనం చూసినట్టయితే ఆ రెడ్ కలర్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఆ లెఫ్ట్ సైడ్లో ఒకవేళ మనం ఎంటర్ చేసినట్టయితే అది జలియన్వాలా బాగ్ ఎంట్రన్స్. ఇది కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, దీనికి లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్రాంతం అనేది జలియన్వాలా బాగ్. సో చూడటానికి చాలా చక్కగా ఉంది, చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ఒకవేళ స్ట్రైట్గా మనం వెళ్ళినట్లయితే ఆ దూరంగా కనిపిస్తుంది కదా వైట్ కలర్, అది ఆ సర్కిల్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మీరు గోల్డెన్ టెంపుల్ మీరు చూడవచ్చండి. అమృత్సర్ గురించి మీకు చెప్పనక్కర్లేదు. అమృత్సర్లో ఎస్పెషల్లీ ఇన్ పంజాబ్ అక్కడ ఫుడ్ గురించి అసలు చెప్పనక్కర్లేదు. ప్రతి విషయంలో నో కాంప్రమైజ్ ఇన్ ఫుడ్. వాళ్ళు ప్యూర్ మిల్క్ కానీ, ప్యూర్ దేశీ ఘీ కానీ, తర్వాత చేసినటువంటి పరాటాస్, ఆల్ టైప్స్ ఆఫ్ పరాటాస్ కానీ అసలు తింటూ ఉంటే మళ్ళీ నోరు ఊరించేలా వాళ్ళ ఫుడ్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి గెస్ట్ని చాలా చక్కగా వాళ్ళు చూసుకుంటారు. ఎస్పెషల్లీ భోజన సదుపాయాలు కల్పించడంలో వాళ్ళు చాలా ముందుంటారు. మీరు ముందుగా చూడవచ్చు. ఇక్కడ నేను జలియన్వాలా బాగ్ అనే ప్రాంతాన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ గమనించినట్లయితే జలియన్వాలా బాగ్ ఎంట్రన్స్లో నుంచి మనం లోపలికి వచ్చేసాము. సో అక్కడ స్ట్రైట్గా మనం గమనించినట్లయితే అక్కడ ఒక స్తూపం ఉంటుంది. ఆ జలియన్వాలా బాగ్ అనే ప్రాంతము ఈ ఎంట్రన్స్లో ఇరువైపులా మనం గమనించినట్టయితే ఆ రోజు ఎవరైతే ఎంతమంది అయితే అక్కడ బలిదానం చేశారో, ఎవరైతే తన ప్రాణ త్యాగాలు చేశారో వాళ్ళందరి ఇవి స్టాచ్యూస్ మీరు అక్కడ చూస్తూ ఉండొచ్చు. సో అంత క్లిష్టస్తర పరిస్థితుల్లో వాళ్ళు తన ప్రాణాలకు ఒడ్డి అక్కడ వాళ్ళు ప్రాణాలను అర్పించారు. నిజంగా ఈ యొక్క ఆ దినం మన చరిత్రలో మర్చిపోరానిది. ఇక్కడ గమనించినట్లయితే మనం ఎడమ వైపున మంచి గ్యాలరీ ఉంది. ఆ గ్యాలరీ కంప్లీట్గా ఎయిర్ కండిషనర్స్, అక్కడ సెక్యూరిటీ ఉన్నారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ జలియన్వాలా బాగ్ యొక్క చరిత్రను తెలియపరుస్తూ చాలా పోస్టర్స్ ఉన్నాయి. తర్వాత ఆ యొక్క చరిత్రను, కథను ఫిల్మ్ రూపేణా అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. చాలా చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఆ ప్రాంతం నుంచి కొంచెం ఆ ఫస్ట్ ఫ్లోర్లో పైకి వెళ్ళినట్లయితే ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో సౌండ్, తర్వాత ఆ జలియన్వాలా బాగ్లో అప్పుడు ఏమేమి జరిగింది ఆ యొక్క ఉదంతం అంతా మనకు కన్నులకు కట్టినట్లుగా మనము చూడవచ్చు. నిజంగా చాలా మంచి ప్రాంతం. నేను అక్కడ వెళ్ళిన రోజు, ఆ రోజు స్ట్రైట్గా నేను ముందు అక్కడికి వెళ్ళాను, గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం. అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ వస్తూ నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఎవరో ఒక మినిస్టర్ వచ్చినట్టున్నారు. చాలా కార్లు, దాదాపు 30-40 సో ఎస్కాట్స్ కార్లు అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ చూసేదానికి ఒకరిద్దరు వచ్చినట్లుగా మనం గమనించవచ్చు అనమాట. చాలామంది మనం గమనించవచ్చు అనమాట.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జలియన్ వాలాబాగ్ నుంచి ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే అక్కడ రౌండ్గా ఒక బండ ఉంది. ఆ బండ పైన పావురాలు ఆ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళ ప్రాంతం మనం అక్కడ జలియన్ వాలాబాగ్లో ఇక్కడ ఎప్పుడు వెలుగుతూ ఉన్నటువంటి ఒక దీపం ఒకటి ఉంది, ఇటర్నల్ లైట్. సో అక్కడ స్తూపంలో గుర్తుగా అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట. ఇక్కడ స్తూపాలు, వారు ప్రాణాలు అర్పించిన వారి సమాధులు మనం గమనించవచ్చు. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గుడి వైపున అక్కడ కూడా ఇంకొక గ్యాలరీ ఉంది. గ్యాలరీ నెంబర్ 1, గ్యాలరీ నెంబర్ 2, 3, 4, 5 ఒక 4-5 గ్యాలరీస్ అక్కడ ఉన్నాయి. చాలా చక్కగా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దట్ పార్క్ జలియన్ వాలాబాగ్ అసలు ఎంత ఇంట్రెస్ట్గా దాన్ని మెయింటైన్ చేశారంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్. అండ్ ఇక్కడ మనం గమనించండి, చూస్తున్నారు కదా, చూడండి ఆ గోడలు ఆల్రెడీ ఈ స్టాచ్యూస్ ఉన్నాయి. అంతేకాకుండా ఆ స్టాచ్యూస్ మీద ప్రొజెక్టర్ ద్వారా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ను కన్నులకు కట్టినలుగా చూపిస్తున్నారు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఉధమ్ సింగ్ అనే అతను ఫోటోను చూపిస్తున్నారు. అక్కడ ఆయన అస్థి కలశాలు అక్కడ అవి ఉన్నాయి కదా, యాష్ అక్కడ ఒక బిందె ఉంది. ఆ బిందెలో కట్టి పెట్టి అక్కడ పెట్టినట్లుగా భద్రపరిచినట్లుగా మనం గమనించవచ్చు అనమాట. తర్వాత ఆ పిక్చర్ అక్కడ జరిగినటువంటి ఉదంతాన్ని చూస్తున్నారు కదా. ఇక్కడ ఆ వాల్లో అది 70mm థియేటర్ లాగా మంచి సౌండ్ మనం అక్కడ ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే అక్కడ వస్తున్నటువంటి సౌండ్ కానీ ఆ సౌండ్ చాలా చక్కగా ఉంది. అది గ్రౌండ్లో నుంచి మరి ఎక్కడి నుంచి కనెక్ట్ చేశారో కానీ సౌండ్ బాక్సెస్ చాలా బ్యూటిఫుల్గా స్వీట్ వాయిస్తో అక్కడ అవుట్పుట్ వస్తుంది. చాలా చక్కగా అనిపించింది. చాలా బాగా మంచి సౌండ్ సిస్టమ్ అక్కడ మనకు అవుట్పుట్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఆ గ్యాలరీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇదిగో ఇలాగా వర్షం పడకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వెళ్ళడానికి ఈ విధంగా వాళ్ళు అరేంజ్మెంట్ చేసి పెట్టారు జలియన్ వాలాబాగ్లో. అసలు ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం ఏంటి, దాని హిస్టరీ ఏంటి, దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఏప్రిల్ 6, 1919న గాంధీజీ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఇండియాలో మొత్తం చూసుకుంటే పంజాబ్లో ఈ యొక్క సత్యాగ్రహం యొక్క ప్రభావం చాలా తీవ్రంగా జరిగింది. గాంధీజీని పంజాబ్లోకి అడుగుపెట్టకుండా బ్రిటిష్ గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకుంది. పంజాబ్లో జరుగుతున్నటువంటి తిరుగుబాటును కంట్రోల్ చేయడానికి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ మైకేల్ వాల్టేర్ను నియుక్తం చేసింది. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి అప్పటి బ్రిటిష్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ మైకేల్ వోల్టైర్ గట్టిగా పూనుకున్నాడు. పంజాబ్లో ఏప్రిల్ 6, 1919న గాంధీజీ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఇండియాలో మొత్తం చూసుకుంటే పంజాబ్లో ఈ యొక్క సత్యాగ్రహం యొక్క ప్రభావం చాలా తీవ్రంగా జరిగింది. గాంధీజీని పంజాబ్లోకి అడుగుపెట్టకుండా బ్రిటిష్ గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకుంది. పంజాబ్లో జరుగుతున్నటువంటి తిరుగుబాటును కంట్రోల్ చేయడానికి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ మైకేల్ వాల్టేర్ను నియుక్తం చేసింది. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి
అప్పటి బ్రిటిష్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ మైకేల్ వోల్టైర్ గట్టిగా పూనుకున్నాడు. పంజాబ్లోని అమృత్సర్లో ఇండియన్ లీడర్స్ డాక్టర్ సఫీవుద్దీన్ అండ్ డాక్టర్ సత్యపాల్ హిందూ ముస్లిమ్స్ని ఒక్కటి చేసి రౌలట్ యాక్ట్ను వ్యతిరేకించారు. వారు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఈ మూమెంట్ను అడ్డుకోవడానికి మైకేల్ వోల్టైర్ ఏప్రిల్ 9వ తారీఖున శ్రీరామ నవమి రోజు అందరూ సంబరాలు జరుపుకుంటూ ఉండగా డాక్టర్ సైఫుద్దీన్ పిచ్లా మరియు డాక్టర్ సత్యపాల్ను అరెస్ట్ చేయించారు. ఏప్రిల్ 10, 1919 తమ లీడర్ సైఫుద్దీన్ కిచ్లా మరియు డాక్టర్ సత్యపాల్ యొక్క అరెస్ట్ను వ్యతిరేకిస్తూ వాళ్ళను రిలీజ్ చేయాలనే డిమాండ్తో పంజాబ్లోని ప్రజలు డిప్యూటీ కమిషనర్ ఇంటి దగ్గరికి వెళ్ళి వారి ఇంటి ముందు ధర్నాలు చేశారు. ఈ ధర్నాని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు ప్రజల్ని షూట్ చేశారు. ఈ షూటింగ్లో 20 మంది చనిపోయారు. ధర్నాలు చేస్తున్నటువంటి ప్రజలు కూడా రెచ్చిపోయారు. రోడ్డు మీద కనిపించిన ప్రతి ఫారినర్ని వాళ్ళు చంపటానికి ప్రయత్నం చేశారు. రాళ్లతో కర్రలతో వెంటాడి కొట్టడం ప్రారంభించారు. బ్రిటిషర్కు సంబంధించినటువంటి బిల్డింగ్స్ను వారి నివాస స్థలాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ప్రజలు చేసినటువంటి ఈ యొక్క ఎదురు దాడిలో 5 మంది బ్రిటిషర్స్ కూడా చనిపోవడంతో మిస్ మరిల్లా షీర్వుడ్ను మరింత దారుణంగా గాయపరిచారు. ఏప్రిల్ 11, 1919 గవర్నమెంట్ని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తే అక్కడున్నటువంటి షూటింగ్లో చనిపోయినటువంటి వారి బాడీని దహనం చేయటానికి ఒప్పుకుంది. ప్రజలు కాస్త కామ్ అయ్యారు అని అనుకుంది బ్రిటిష్ గవర్నమెంట్. కానీ మైకేల్ వోల్టైర్కి తెలుసు తిరుగుబాటు ఇంకా తారస్థాయికి చేరుకుంటుంది అని. అందుకే జలంధర్ నుంచి రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ టైలర్ని పిలిపించాడు. రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ టైలర్ అవడానికి బ్రిటిషరే, కానీ ఇతను పుట్టింది పాకిస్తాన్లో, పెరిగింది ఇండియాలో. ఇతనికి ఉర్దూ, హిందీ కూడా బాగా తెలుసు. పంజాబ్ ప్రజలకు బాగా బుద్ధి చెప్పాలి అని చెప్పి గట్టిగా అమృత్సర్లోకి ఎంటర్ అయ్యారు. ఏప్రిల్ 12, 1919 మార్నింగ్ డయ్యర్ కొన్ని ప్రకటనలు చేశారు. సిటీలో ఎవరూ గ్యాదర్ అవ్వకూడదు, సిటీ దాటి బయటికి ఎవరు వెళ్ళకూడదు, 4 మించి ఎవరు కలిసినా వారిని అక్కడే షూట్ చేయాలి అని ఆర్డర్స్ పాస్ చేసి అనౌన్స్మెంట్ ఇప్పించాడు. కానీ ఈ ఆర్డర్స్ గురించి ఎక్కడా పోస్టర్స్ వేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్డర్స్ గురించి సిటీలో చాలామందికి తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్స్ జరిగే జలియన్ వాలాబాగ్ పార్కులో కూడా అక్కడ కూర్చున్న వారికి ఈ విషయం ఎవరికి కూడా తెలియదు. ఎలాంటి పోస్టర్స్ పెట్టలేదు. కాబట్టి చాలామందికి డయ్యర్ విధించినటువంటి ఈ యొక్క నిషేధాజ్ఞలు ఎవరికి కూడా తెలియవు. ఏప్రిల్ 13, 1919 సమ్మర్ చాలా వేడిగా ఉన్నటువంటి వాతావరణంలో ఆ మధ్యాహ్నకాల సమయమున స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా జలియన్ వాలాబాగ్లో గ్యాదర్ అయి ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రదేశము జలియన్ వాలాబాగ్ బావి అన్నమాట. అక్కడ కాల్పులు జరుగుతున్నటువంటి సమయంలో చాలామంది ప్రజలు తన ప్రాణాలను రక్షించుకోవాలని చెప్పేసి ఆ బావిలో ఉన్నటువంటి నీళ్ళలో దుమికేశారనమాట. ఎందుకంటే కనీసం ఆ కాల్పుల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి చాలామంది బావిలో దూకారనమాట. దూకిన తర్వాత కూడా ఆ బ్రిటిషర్స్ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు బుల్లెట్ తీసుకొని వాళ్ళపై కాల్పులు జరిపారు. జలియన్ వాలాబాగ్ ఒక పార్క్ లాంటిది. ఇక్కడ పబ్లిక్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఏప్రిల్ 13, 1919 వైశాఖ ఫెస్టివల్. చాలామంది
చాలామంది గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి తిరుగు మార్గమున వస్తూ ఈ జలియన్ వాలా బాగ్ పార్కులో కూర్చొని కాసేపు సేద తీర్చుకునేవారు. కొంతమంది ఇండియన్ లీడర్స్ను అరెస్ట్ను వ్యతిరేకిస్తూ అక్కడ మీటింగు ప్రారంభించారు. జనాలు ఇలా గ్యాదర్ అయినట్టు జనరల్ డయర్కి న్యూస్ వెళ్ళిపోయింది. డయర్ వెంటనే తన కింద ఉన్నటువంటి 50 మంది పోలీసులను వెంట పెట్టుకొని ఆ యొక్క జలియన్ వాలా బాగ్ పార్కును చేరుకున్నారు. 2 ఆర్మ్డ్ వెహికల్స్లో జలియన్ వాలా బాగ్ దగ్గరికి వారి సైన్యము చేరుకుంది. 50 మంది పోలీసుల్లో 20 మంది గూర్ఖా సోల్జర్స్ మరియు 25 మంది బలూచీస్ ఉన్నారు. వీళ్ళలో కొంతమంది ఇండియన్స్ కూడా ఉన్నారు. వీళ్ళు జలియన్ వాలా బాగ్ పార్క్ దగ్గరికి చేరుకున్న తరువాత ఎంట్రీ మరియు ఎగ్జిట్ డోర్లను వాళ్ళు మూతవేసి ఉంచారు. జలియన్ వాలా బాగ్ ఎంటర్ అవుతున్న డయర్ పోలీసులకు ఆదేశం ఇచ్చారు. ఇక్కడ గోడ వైపు మనం చూస్తున్నాం కదా, అక్కడ బుల్లెట్ మార్క్స్ ఈ వైట్ కలర్ స్క్వేర్గా మార్కింగ్ చేశారు కదా, బుల్లెట్ మార్క్స్ మీరు చూడవచ్చు. అంతేకాకుండా బావి లోపల కూడా బుల్లెట్ మార్క్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, అవి మనం చూస్తాం. రైఫిల్స్తో ఉన్న పోలీసులు ఎలాంటి వార్నింగ్ లేకుండా కాల్పులు ప్రారంభించారు. జలియన్ వాలా బాగ్లో ఉన్నటువంటి ప్రజల మీద ఫైరింగ్ ప్రారంభించారు. అంతే, ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కాక ప్రాణాల కోసం పరుగులు తీయడం ప్రారంభించారు. కానీ ఎటు వెళ్ళటానికి దారి లేకపోవడంతో కొంతమంది జలియన్ వాలా బాగ్లో ఉన్నటువంటి బావిలో దూకేశారు. కొంతమంది తొక్కిసలాటలో చనిపోయారు. గోడ దూకి పారిపోదామని ప్రయత్నించిన వారిని పోలీసులు కాల్చి చంపేశారు. ఈ మారణకాండ దాదాపు 11 నిమిషాల పాటు కొనసాగింది. దాదాపు 1650 బుల్లెట్స్ను కాల్చారు పోలీసులు. ఎంతోమంది అక్కడికక్కడే ప్రాణాలను వదిలేశారు. ఎంతోమంది గాయాలు పడి అటు ఇటు పరుగులు తీశారు. ఆ రోజు కర్ఫ్యూ అవటంతో ఎలాంటి సహాయము అందక రోడ్ల మీదే అలాగే ప్రాణాలను వదిలేశారు. ఈ మారణకాండ గురించి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియకుండా ఉండేలా బ్రిటిష్ గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేసింది. కానీ దీని గురించి దేశం మొత్తము తెలిసిపోయింది. దేశం మొత్తం బ్రిటిషర్స్కి విరుద్ధంగా ఎన్నో ధర్నాలు దాడులు జరుగుతూ ఉన్నాయి. పరిస్థితిని కంట్రోల్ చేయాలని మారణకాండ జరిగిన 2 రోజుల తరువాత బ్రిటిష్ గవర్నమెంట్ లాహోర్, అమృత్సర్, గుజ్రన్వాలా, గుజరాత్లో మార్షల్ లా విధించింది. చాలామంది ఇండియన్స్ ఈ మారణకాండను ఖండించారు. గాంధీజీ గారు బ్రిటిష్ గవర్నమెంట్ తనకిచ్చినటువంటి కైసరియే అనే బిరుదును తిరిగి వాపసు ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా తనకిచ్చినటువంటి నైట్వుడ్ను వదిలేశారు. జస్ట్ ఇండియన్సే కాదు, బ్రిటిష్ ఆఫీసర్స్ అయినటువంటి విన్స్టన్ చర్చిల్ ఇంకా చాలామంది బ్రిటిషర్స్ కూడా ఈ యొక్క మారణకాండను ఖండించారు. అక్టోబర్ 14, 1919న ఈ జలియన్ వాలా బాగ్ గురించి ఎంక్వైరీ చేయాలని బ్రిటిష్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ను పాస్ చేసింది. ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పేరు హంటర్ పేర్. ఈ కమిషన్ చేసినటువంటి సిఫారులో ఈ మారణకాండ వెనుక మైఖేల్ వాల్డైర్ హస్తం ఉందని తెలిసింది. వీటిని ధృవపరిచింది కూడా. బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్ను సాధ్యమైనంత వరకు కప్పిపుచ్చాలని చూసింది. బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం జలియన్ వాలా బాగ్ ఉదంతంలో 300 మంది చనిపోయారని రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా. ఇంత మారణకాండ చేసినటువంటి ఈ వోల్టైర్కి, ఇంత మారణకాండ చేసినటువంటి డైర్కి బ్రిటిష్ గవర్నమెంట్ ఎలాంటి శిక్ష వేయకుండా అతన్ని డిస్మిస్ చేసి ఇంగ్లాండ్కి పంపింది. డయర్ పెరాలసిస్ మరియు సెరిబ్రల్ హెమరేజ్తో 1927లో చనిపోయాడు. చూశారు కదండి, ఈ జలియన్ వాలా బాగ్ వెనక ఇంత పెద్ద కథ ఉందని చెప్పేసి, ఈ యొక్క పార్క్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చాలామంది యాత్రికులు
థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ ఆర్ విజిటింగ్ దిస్ ప్లేస్. అండ్ అది చాలా ఇంపార్టెంట్ మన దేశంలో, నిజంగా మనకు గర్వకారణము. చాలామంది లీడర్స్ తన ప్రాణాలను కోల్పోన్నారు. దీన్ని సాల్వేషన్ గ్రౌండ్ అని పిలుస్తారంట. సో ఇక్కడ వాళ్ళు చనిపోయిన స్థలాలు, వాళ్ళ స్తూపాలు ఇక్కడ చూస్తూ ఉన్నాము. పంజాబ్లో నుంచి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఆ రోజు, నేను వెళ్ళిన రోజు చాలామంది అక్కడ ఈ విజిట్ చేశారు. సో ఈ విధంగా ఈరోజు నిజంగా ఈ అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్ పార్క్ను చూడడము నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఒకవేళ మీరు కూడా అమృత్సర్ వచ్చినట్లయితే తప్పక ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి. తర్వాత మీ స్నేహితులకు చెప్పండి. ఆ రోజైతే చాలా ఎండగా ఉండింది. దాదాపు 33 నుంచి 35 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉండింది. చెమటలు పట్టుకుంటూ నేను ఆ ప్రాంతాన్ని విజిట్ చేశాను. సో వాళ్ళ మీరు వచ్చినట్లయితే ఈ ప్రాంతాన్ని తప్పక విజిట్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. లైకన్ అక్కడ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బస్ చూశారు కదండి, పంజాబ్లోని అమృత్సర్ ప్రాంతంలోని జలియన్ వాలా బాగ్ చూశారు కదా. చాలా చాలా చూడవలసిన మరి ఒక గొప్ప ప్లేస్. నేనైతే చాలా వీడియో చేస్తున్నప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాము. ఎంత బాగా మంచి ప్లేస్ అని. మరి మీకు కూడా తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. మరొక కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాం. ఓకే, బాయ్ బాయ్.